guys, welcome back to my YouTube channel. So మీ అందరి కోసం నేను ఒక రియల్ స్కూల్ హారర్ స్టోరీ తీసుకొచ్చాను. సో ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ద మెయిన్ పాయింట్ ఈజ్ ఈ వీడియోని హైప్ చేయండి సో దట్ ఇది ఇంకా మన లాంటి బుజ్జి క్యూటీస్ దగ్గర వరకు వెళ్ళాలి కదా, అందుకే సో ప్లీజ్ హైప్ చేయండి. అండ్ ఇలాంటి స్టోరీస్ నేను కంటిన్యూ చేయాలా అయితే కామెంట్స్లో పక్కా రెడ్ హార్ట్ పెట్టండి. కంటిన్యూ చేయాలి అయితే రెడ్ హార్ట్, డిస్కంటిన్యూ అయితే బ్లూ హార్ట్. ఓకే, కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు కదా, సో రెడ్ హార్ట్ పెట్టండి. సో డిలే చేయకుండా స్టోరీలో వెళ్ళిపోదాం. సో ఈ స్టోరీ ఒక అమ్మాయిది, కృతిక. ఆమె పేరు ఏంటంటే కృతిక. సో నేమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ ఆఫ్ మై యూజర్స్ కూడా అంటే సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేశారు, ఒక అమ్మాయి పేరు కృతిక. సో ఈ వీడియోలో నేను అన్ని నేమ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, సబ్స్క్రైబర్స్ ఎవరైతే పెట్టారో నేమ్స్ యూజ్ చేయమని చెప్పేసి. సో ప్లీజ్ ఇంకా తీసుకోలేదు వేరే వాళ్ళవైతే నెక్స్ట్ వీడియోలో పక్కా తీసుకుంటాను. సో ప్లీజ్ డిసప్పాయింట్ అవ్వకండి. సో లెట్స్ స్టార్ట్. సో కృతిక ఏంటంటే ఎక్కడో ఢిల్లీలో ఉంటుందన్నమాట కృతిక. ఓకే, సో వాళ్ళ డాడీ ఏంటంటే ఆర్మీలో ఉంటారు. సో అతనికి బెంగళూరు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో బెంగళూరులో ఆల్రెడీ కృతిక వాళ్ళ లైక్ డాడీ వాళ్ళ చెల్లిని ఏమంటారు, అత్తమ్మ. సో ఆల్రెడీ బెంగళూరులో కృతిక వాళ్ళ అత్తమ్మ ఉంటుందన్నమాట. సో కృతిక ఒక్కొక్కసారి అప్పుడప్పుడు హాలిడేస్లో బెంగళూరు వెళ్ళి వచ్చేది. సో కృతికకి బెంగళూరు అంటే చాలా ఇష్టం. సో రెండు సార్లు వెళ్ళింది కాబట్టి ఆమెకు చాలా మంచిగా అనిపించింది. బెంగళూరు వైబ్స్, బెంగళూరు వెదర్ అంతా బాగా అనిపించింది. బట్ తను ఉండేది నార్త్ ఢిల్లీలో. సో వాళ్ళ ఫాదర్కి అక్కడ ఇంకా బెంగళూరుకి షిఫ్ట్ అయిపోతున్నారు. వాళ్ళు కూడా జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యింది, ఆర్మీ కదా. సో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఎందుకంటే చెల్లి దగ్గర ఉండొచ్చు అని చెప్పేసి. సో ఇంకా కృతిక అకాడమీస్ అవన్నీ లాస్ట్ ఇయర్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ బెంగళూరులో కొత్త స్కూల్లో వేయాలి అనుకున్నారు. ఓకే అని చెప్పేసి వెళ్ళిన తర్వాత కృతిక వాళ్ళ మమ్మీ డాడీకి ఢిల్లీలో ఏదో వర్క్ ఉందన్నమాట. సో ఇంకా కృతికకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు వెళ్ళు కృతిక, అక్కడ అత్తమ్మ ఉంది కదా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడ వెళ్ళి స్కూల్ పనులు అవన్నీ చూసుకో, మేము తర్వాత వస్తాము అని చెప్పారు పేరెంట్స్. అయ్యో, అత్తమ్మ ఉంది కదా, ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కృతిక బెంగళూరు వెళ్ళింది, ఒక 2-3 టైమ్స్ వెళ్ళింది. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అత్తమ్మకి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు ఏం తీసుకుందాం, రోహన్ అనుకుందాం. సో రోహన్ ఏంటంటే అన్నయ్య అవుతాడు కృతికకి, ఒక 2 years పెద్ద అనమాట. సో రోహన్ కూడా చదువుకుంటున్నాడు ఒక స్కూల్లో. సో వాళ్ళ అత్తమ్మ ఏమని చెప్పిందంటే కృతికకి, రోహన్ ఉన్న స్కూల్కే నువ్వు వెళ్ళు, ఎందుకంటే ఏమైనా నీకు అవసరం వస్తే ఇంకా రోహన్ నీకు హెల్ప్ చేస్తాడు, అన్నయ్య ఉన్నాడు నీకు హెల్ప్ చేయడానికి. అన్నయ్య కాదు, బాగా అవుతాడు. సరే ఓకే. సో ఉన్నాడు కదా రోహన్, నీకు హెల్ప్ చేస్తాడు అన్నిట్లో, హెల్ప్ చేస్తాడు అని చెప్పింది. సరే అని చెప్పేసి వీళ్ళ అత్తమ్మ ఇంకా మామయ్య వాళ్ళు ఏం చేశాడు, కృతికకి తీసుకెళ్లారు ఆ స్కూల్కి. తీసుకెళ్ళి ఇంకా అడ్మిషన్ అవంతా చేసేసి వచ్చారు. సో కృతికకి అక్కడ తీసుకెళ్లారు అడ్మిషన్కి. తీసుకెళ్తే కృతికకి ఆ స్కూల్ చాలా అంటే చాలా నచ్చింది. అండ్ పెద్ద క్యాంపస్, పెద్ద ఏమంటారు అది ఆడుకోవడానికి ఉంటుంది గ్రౌండ్, పెద్ద గ్రౌండ్. అండ్ క్రికెట్ లాగా టర్ఫ్ ఉంది, ఫుట్బాల్ ఆడడానికి ఉంది, టెన్నిస్ ఆడడానికి ఉంది, చాలా ఉన్నాయి. అంటే చాలా పెద్ద స్కూల్ అనమాట. బెంగళూరులో స్కూల్స్ అంటే కొంచెం బాగానే ఉంటాయి, అంటే మన హైదరాబాద్లో కూడా తక్కువ ఏం కాదు. సో బెంగళూరులో వన్ ఆఫ్ ది మంచి స్కూల్లో వేశారనమాట కృతికకి. సో ఆ స్కూల్ కూడా చాలా నచ్చింది. ఇంకా నెక్స్ట్ డే నుంచి జాయిన్ అయిపోయామని చెప్పారు ప్రిన్సిపల్ వాళ్ళు. సో కృతిక ఇంకా చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి, ఎందుకంటే మనం ఇంకా మనం సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్తే మనకు ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, అబ్బా స్కూల్కి వెళ్ళాలి, కొత్త బుక్ స్మెల్స్, కొత్త బుక్ స్మెల్స్, ఫ్రెండ్స్, వేరే క్లాస్కి వెళ్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో కృతిక కూడా సేమ్ ఎగ్జైటెడ్ ఉందన్నమాట ఇలానే. సో ఫస్ట్ ఇంకా వాళ్ళ బావ కాదు అన్నయ్య అనుకుంటున్నా, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా రోహన్, తీసుకెళ్ళాడు. చూడండి మా అక్క ఎలా అన్నయ్య చేసేసింది బావని. సో రోహన్ తీసుకెళ్ళాడు అనమాట కృతికకి. తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రోహన్ వాళ్ళ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, రోహన్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో రోహన్ వాళ్ళ చెల్లి కృతికని ఇంట్రడ్యూస్ చేశాడు అందరినీ. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ స్వప్నీల్, మాధవ్
ప్రణవ్, ప్రణయ్ ఇలా అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశాడు మా చెల్లి కృతిక అని చెప్పేసి. సో వాళ్ళందరూ ఏమన్నారంటే, ఓ నువ్వు ఇక్కడ న్యూ కాబట్టి నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏమైనా హెల్ప్ కావాలంటే మేమందరం ఉన్నాము అడుగు అని అని చెప్పారు వాళ్ళు కృతికకి. సరే అని కృతిక కూడా అనిపించింది. కానీ వాళ్ళందరిలో ఒక అబ్బాయి ఉంటాడు, అతని పేరు ఏమనుకుందామంటే నిఖిల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. నిఖిల్ని చూడంగానే కృతికకి చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నిఖిల్ కొంచెం హైట్ ఉన్నాడు, పర్సనాలిటీ అవంతా చూడడానికి బాగున్నాడు అనమాట. మన మహేష్ బాబు లాగా, హీరో మహేష్ బాబు లాగా ఉన్నాడు అనమాట కొంచెం. సో మంచి అంటే మనకు అనిపిస్తుంది, అరే ఈ అబ్బాయి ఎంత బాగున్నాడు, అట్లా కృతిక కూడా అనిపించింది. సో ఓకే అని చెప్పేసి ఇంకా క్లాస్కి వెళ్ళారు. క్లాస్కి వెళ్ళిన తర్వాత కృతిక వెళ్ళింది. క్లాస్కి వెళ్ళంగానే అందరూ చూస్తే ఇంకా టీచర్ ఏమో ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ చేసేసింది. పాపం లేట్ అయిపోయింది కృతిక. ఫస్ట్ డే లేట్ అయిపోయింది పాపం, ఎందుకంటే తను ఆఫీస్ రూమ్కి వెళ్ళి కొత్త బుక్స్ తీసుకొని వచ్చే వరకు తనకు లేట్ అయిపోయింది అనమాట. సో మనం కూడా కొత్త బుక్స్ అవన్నీ తీసుకుంటాం కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేరే క్లాస్లో వెళ్ళినప్పుడు, అలాగే తను కూడా కొత్త బుక్స్ అవన్నీ తీసుకెళ్ళి క్లాస్కి వెళ్ళింది. అప్పుడు క్లాస్ టీచర్ ఆల్రెడీ లెసన్ చెప్తుంది. ఆమె వెళ్ళి నించోగానే మే ఐ కమింగ్ టీచర్ అని చెప్పింది. సో కమిన్ అమ్మ, నువ్వు కొత్త స్టూడెంట్ కదా అది ఇది అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఇచ్చింది అనమాట. నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను బెంగళూరుకి చదువుకోవడానికి అది ఇది అంటే, ఓకే అమ్మ వెళ్ళి కూర్చుంది. ఒక అమ్మాయి పక్కన ఎవరు లేరు, ఆ అమ్మాయి పక్కన వెళ్ళి కూర్చుంది. ఆ అమ్మాయి పేరు సౌజన్య అనుకుందాం. ఓకే సౌజన్య. సో సౌజన్య ఏమన్నా, ఓ నువ్వు కొత్త అమ్మాయి, ఢిల్లీ నుంచి వచ్చావా నువ్వు అది ఇది అని చెప్పేసి కొంచెం మనం కూడా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాం కదా ఎవరైనా వేరే దగ్గర నుంచి వస్తే. సో అలా అని చెప్పేసి వాళ్ళిద్దరు ఇంకా ఫ్రెండ్స్ అయిపోయారు. లంచ్ టైంలో ఏం చేసిందంటే సౌజన్య వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటారు కదా, లైక్ దీపిక, శృతి, చెర్రీ అండ్ సుదీక్ష, వీళ్ళందరితో వెళ్ళి లావణ్య వీళ్ళందరితో ఇంట్రడ్యూస్ చేయించింది కృతికనే కదా ఆమె పేరు. కృతికకి వీళ్ళందరితో ఇంట్రడ్యూస్ చేయించింది. ఎవరు? సౌజన్య. సో ఆమె దాంట్లో ఒక ఆమె ఉంది నందిని అని చెప్పేసి. ఆమె మాత్రం అంటే అందరు బాగా మాట్లాడుతూ, ఓ నీ ఢిల్లీ నుంచి వచ్చావా అక్కడ అవి దొరుకుతాయి కదా ఇవి అన్ని మాట్లాడుతున్నారు అందరు. కానీ నందిని అనే అమ్మాయి మాట్లాడట్లేదు ఆమెతో. సో కొంచెం కృతికకి కొంచెం వియర్డ్ అనిపించింది, ఏమేంటి మాట్లాడాలి. అండ్ నందిని ఇంకా క్లాస్ మానిటర్ కూడా. సో కొంచెం యాటిట్యూడ్ చూపించింది అనమాట. లాస్ట్లో ఏంటో తెలుస్తుంది, అసలు అది యాటిట్యూడా లేకపోతే ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. తర్వాత ఆ క్లాస్ టీచర్ ఏమో ఇంకా క్లాస్ అయిపోయింది, వాళ్ళ లంచ్లో కూడా వీళ్ళు ఇంట్రడక్షన్ అయిపోయింది, అందరు ఫ్రెండ్స్ అయిపోయారు మంచిగా కృతికకి. సో తర్వాత ఏమైందంటే వేరే క్లాస్లో టీచర్ వచ్చింది, ఇంగ్లీష్ టీచర్ వచ్చింది అనమాట. ఇంగ్లీష్ టీచర్ వచ్చేసి చెప్పింది ఇంకా, ఓ ఈ అమ్మాయి ఏంటి కొత్తగా ఉంది అంటే సౌజన్య ఏం చెప్పిందంటే, టీచర్ ఈమె కొత్త అమ్మాయి న్యూ జాయినర్ అని చెప్పింది. సరే అని చెప్పేసి క్లాస్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ టీచర్ ఏం చేసింది, కృతికకి పిలిచి సీన్ వీక్ ఈ స్కూల్లో కొత్త కదా, నీకు ఏదైనా ప్రాబ్లం లైక్ స్టూడెంట్స్తో ప్రాబ్లం ఉన్నా ఎవరైనా టీచర్స్తో ప్రాబ్లం ఉన్నా కూడా నాకు వచ్చి చెప్పు అని చెప్పింది. ఎందుకంటే కొత్త అమ్మాయి కదా పాపం భయపడుతుంది, ఇంకా అలవాటు అవ్వాలి కదా అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే కొంచెం నాకు చెప్పు ఏం కాదు అని చెప్పింది. సరే అని కృతిక కూడా కొంచెం ఆమెకి ఇంకా ధైర్యం వచ్చింది, వావ్ కొంచెం బాగానే ఉన్నారు అందరూ అని చెప్పేసి ధైర్యం వచ్చింది. ఇంకా ఆ రోజుకి అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కృతిక ఏం చేసింది, బుక్స్ అంతా వాళ్ళ అత్తమ్మకి చూపించింది. సో ఈరోజు నాకు ఫ్రెండ్స్ అయ్యారు, నా ఫ్రెండ్స్ సౌజన్య, చెర్రీ, లావణ్య వీళ్ళందరూ పేరు చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి ఏం చేసిందంటే ఇంకా నైట్ తిన్నారు, పడుకున్నారు. నెక్స్ట్ డే యాజ్ యూజువల్ మళ్ళీ వాళ్ళ అన్నయ్య రోహన్తో వెళ్ళింది. సో నెక్స్ట్ యాజ్ యూజువల్ వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. వాళ్ళ అన్నయ్య రోహన్తో కృతిక స్కూల్కి వెళ్ళింది. ఇంతవరకు ఆల్ క్లియర్ కదా. సో తర్వాత ఏమైందంటే వెళ్తున్నప్పుడు రోహన్ ఏం చేశాడు, ఒక జాగ్రఫీ చదివించే సార్ వచ్చాడు అనమాట. సో రోహన్ ఏం చేశాడు, ఇంట్రడ్యూస్ చేశాడు. సో సార్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్, తిను మా సిస్టర్ అని చెప్పింది అని ఇంట్రడ్యూస్ చేయించి తను వెళ్ళిపోయాడు. అతను క్లాస్ టైం అవుతుంటే. అప్పుడు సార్ పేరు ఏంటంటే మనోజ్. ఓకే మనోజ్, ఆ సార్ పేరు మనోజ్ అంట, మనోజ్ సార్. సో అతను ఏం చెప్పాడు కృతికకి, ఓ హాయ్ నేను నీ రిపోర్ట్స్ అన్నీ అకాడమిక్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, అంటే రిపోర్ట్ కార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూశాను నేను, నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేశారు. యాక్చువల్లీ కృతిక ఏంటంటే టాపర్, చాలా బాగా చదువుతుంది, అన్నిట్లో ఫాస్ట్ అనమాట నాలాగా.
సో ఏం చెప్పాడు, ఆ మనోజ్ సార్ అన్ని చూసేసాడంట ఆల్రెడీ కృతిక గురించి. న్యూ స్టూడెంట్ వచ్చేసింది, తన రిపోర్ట్స్ కార్డ్స్ అన్ని చూసేసుకున్నాడు. మనోజ్ సార్ చాలా షార్ప్. సో మీరు చూసారా సార్, ఓకే అని చెప్తే నువ్వు చాలా బాగా చదువుతున్నావు అన్ని, అది నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి అని అడిగారు. సో నా ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్ అని చెప్పింది కృతిక. సో కాదు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ కాదు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇప్పటి నుంచే జాగ్రఫీ అని ఇట్లా ఏమంటారు, సడన్ గా అపరిచితుల్లాగా మారిపోయి ఫేస్ మార్చేసి చెప్పాడు. ఇట్లా ఇప్పటి నుంచి నీ ఫేవరెట్ సబ్జెక్ట్ జాగ్రఫీ, అదే చదువు నువ్వు అని ఇలా అన్నాడు. అయితే తను పాపం అంతా సడన్ గా మారిపోయింది అంతా, ఇదేంట్రా బాబు ఇలా అంటున్నాడు. తను ఇంకా ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు కదా, అందుకే ఓకే సార్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమంటే ఫ్రీ పీరియడ్ వచ్చింది. ఫ్రీ పీరియడ్ కాదు, జాగ్రఫీ పీరియడ్ వచ్చింది. సో ఆ సార్ మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత కృతిక ఎక్కడో వెనకాల వెళ్ళి కూర్చుంది. సో క్లాస్ చెప్పేశాడు, అంతా అయిపోయింది. లాస్ట్లో కృతిక దగ్గర వెళ్ళి, కృతిక నువ్వు రేపటి నుంచి ఫస్ట్ బెంచ్లో కూర్చో అన్నాడు. సో కొంచెం వియర్డ్గా అనిపించింది కృతికకి, ఇదేంటి సార్ నాకెందుకు ఫస్ట్ బెంచ్లో కూర్చోమంటున్నాడు అని చెప్పేసి వియర్డ్గా అనిపించింది. అంటే బాగా చదువుతుంది కదా అందుకేమో, ఓకే బాగా చదువుతుంది కదా మేబీ అందుకేమో చేశాడు. అలా చెప్పిన తర్వాత ఓకే సరే అని అంత లైట్ తీసేసుకుంది. ఓకే సార్ అని చెప్పింది, లైట్ తీసేసుకుంది. తర్వాత ఏం చేసిందంటే ఇంకా ఫ్రెండ్స్ అందరు కలిసారు, మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది, స్కూల్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయింది యాజ్ యూజువల్, ఇంటికి వెళ్ళిపోయింది. సెకండ్ డే మనకు మనోజ్ సార్ తగిలాడు, అంటే అతను ఇంట్రడ్యూస్ అయ్యాడు, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ క్లియర్ కదా ఇక్కడ వరకు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత బుక్స్ ఏం చేసిందంటే ఇంకా 8:30 కల్లా డిన్నర్ అయిపోయింది, తినేసిన తర్వాత ఇంకా 9 అవుతుంది. 9 అబ్బా అప్పుడే ఏం పడుకోవాలని కొంచెంసేపు చదువుకుంటా అని చెప్పేసి 9కి బుక్స్ ఓపెన్ చేసి చదువుకుంటూ కూర్చుంది. చదువుకుంటుందా? అదే మనమైతే డోరేమానో సించానో చూసుకుంటూ ఫోన్ చూస్తాం కదా, ఫోన్ చూస్తాము, అది ఇవి చూస్తాము. చదువుకుంటుందంటే కృతిక ఎంత టాపర్ చూడండి పాపం. సో ఇలా అయిపోయింది కదా. సో ఆ రోజు ఏం జరిగిందంటే మళ్ళీ నైట్ పడుకోకుండా కొంచెంసేపు చదువుకుందాం, ఒక 10 వరకు చదువుకుందాం అని చెప్పేసి చదువుకుంటూ కూర్చుంది. అప్పుడే ఆమెకు ఫోన్లో మెసేజ్ వచ్చింది, టింగ్ అని చెప్పేసి, ఏదో అన్నౌన్ నెంబర్, అంటే ఎవరిదో నెంబర్, అది సేవ్ ఉండదు కదా మన దగ్గర. అన్నౌన్ నెంబర్తో మెసేజ్ వచ్చింది, హాయ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి వచ్చింది. ఇదేంటి ఎవరు ఇది, అన్నౌన్ నెంబర్ కదా అని జస్ట్ చూస్తూనే ఉంది. అప్పుడే మళ్ళీ ఇంకో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడంగానే కృతికకి ఎంత షాక్ అయింది, భయపడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి ఈ మెసేజ్ నాకు వచ్చిందని. ఆ మెసేజ్ ఏంటంటే, హాయ్ మనోజ్ సార్ హియర్, అంటే నేను మనోజ్ సార్ చెప్తున్నాను అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. అయ్యా మనోజ్ సార్ దగ్గర నా నెంబర్ ఎలా వచ్చేసింది, ఆయన ఇంత నైట్ నాకు ఎందుకు మెసేజ్ చేశాడని చెప్పేసి భయపడింది పాపం. భయపడేసి ఇంకా అబ్బా ఇంకా నిద్రపోవడానికి నిద్ర కూడా రాదు కదా. అంటే ఫస్ట్ వియర్డ్ గా సార్ కొంచెం వియర్డ్ గా అనిపించాడు. నా సబ్జెక్టే చదువు అని చెప్పాడు. మళ్ళీ ఫస్ట్ బెంచ్ లో కూర్చోమన్నాడు. ఇప్పుడు రాత్రి మెసేజ్ చేశాడు. సో కొంచెం వియర్డ్ గా ఫీల్ అయ్యింది. నెంబర్ కూడా లేదు కదా గైస్. నెంబర్ కూడా ఎలా అసలు దొరికింది, అసలు ఫోన్ ఎలా ఉందంటే అమ్మాయి దగ్గర, నువ్వు బెంగళూరు వెళ్తున్నావు కదమ్మా, ఫోన్ పెట్టుకో, ఏమైనా అవసరం ఉంటే మాకు కాల్ చేయని చెప్పేసి పేరెంట్స్, ఢిల్లీలో ఉన్న పేరెంట్స్ వాళ్ళకి ఆమెకు పాపం ఇచ్చి పంపించారు. వాళ్ళకి ఒక 1 month 2 months లేట్గా వస్తాం, అప్పటి వరకు నీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఫోన్ ఇచ్చారనమాట. సో ఆ నెంబర్ యాక్చువల్ గా ఎవరు స్కూల్లో ఇవ్వలేదు కృతిక. బట్ మనోజ్ సార్ దగ్గర నుంచి ఎక్కడ వచ్చిందా అని చెప్పేసి ఆలోచిస్తూ కొంచెం భయపడుతూ పడుకుంది. ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ అత్తమ్మ వచ్చింది, రూమ్లోకి వచ్చి లేపింది అనమాట, కృతిక లేవు అని చెప్పేసి. స్కూల్కి వెళ్ళు అంటే రోజు ఎక్సైటెడ్ స్కూల్ వెళ్ళాలంటే కృతిక, కొత్త స్కూల్ కదా, అరే వావ్ ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ అని. కానీ ఆ రోజు మాత్రం అబ్బా వెళ్ళాలా అని చెప్పేసి ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టింది ఫేస్ లో. సో వాళ్ళ అత్తమ్మ రోజు చూస్తుంది కదా, చెప్పి ఏమైంది కృతిక నీకు ఏమంటారు స్కూల్లో ఏమైనా ప్రాబ్లమా, ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు అంటే చెప్పలేదు కృతిక. ఎందుకంటే ఫస్ట్ డేనే ఎందుకు ఇవంతా చెప్తే మళ్ళీ వీళ్ళు టెన్షన్ పడతారు అత్తమ్మ వాళ్ళని చెప్పేసి చెప్పలేదు. ఓకే చెప్పాల్సింది బట్ ఎందుకులే ఫస్ట్ డేనే చెప్తే మళ్ళీ ఏమంటారు అని చెప్పేసి చెప్పలేదు. సరే అలా అని చెప్పేసి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెళ్ళిపోయింది స్కూల్కి. వాళ్ళ అన్నయ్య పేరేంటి రోహన్ కలిసి వెళ్ళింది అనమాట. సో అలాగే ఏమైందంటే ఇంకా మళ్ళీ జాగ్రఫీ పీరియడ్ వచ్చింది. ఓకే,
జోగ్రఫీ పీరియడ్ వస్తే ఇంకా వచ్చేసింది డేంజర్ పీరియడ్ వచ్చేసింది. ఆ సార్ ముందు బెంచ్ లో కూర్చోమన్నారు కదా, ఆయన ఏమో కూర్చోలేదు, వెనకాలే కూర్చుంది. సో సార్ ఏమో లెసన్ చెప్పుకుంటూ కోపంగా కృతికానే చూస్తున్నాడు. కృతికాని చూస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఉంటది, ఒక అమ్మాయి ఉంటది కదా క్లాస్ మానిటర్ నందిని, ఆమె వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, యాటిట్యూడ్ చూపించింది కదా. సో ఆమె చూసింది అనమాట. చూసేసి ఈమె కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కదా ఎవరైనా కోపంగా చూస్తే, భయం వేస్తుంటారు. ఆ అమ్మాయి వచ్చింది కృతిక దగ్గర, నందిని, ఆ అమ్మాయి నందిని మానిటర్ కదా, ఆ అమ్మాయి కృతిక దగ్గర వచ్చింది. వచ్చి ఏం చేసిందంటే, కృతిక నీకు హెల్త్ బాగాలేదా, నువ్వు మెడికల్ రూమ్ కి వెళ్ళిపో అని చెప్పింది. అంటే ఆమె హింట్ ఇస్తుంది అనమాట నందినికి, అంటే నీకు కొంచెం అట్లా వెళ్ళిపో అని చెప్పేసి హింట్ ఇస్తుంది నందినికి అనమాట. సో ఆమెకి బల్బ్ వెలిగింది అప్పుడు కృతికాకి. మనలాంటి వాళ్ళకైతే లేదు నేను వెళ్ళను, నేను ఫైన్ అంటాం. సో ఆమె ఇంకా అంటే జోగ్రఫీ సార్ అలా చూస్తున్నాడు కదా, కొంచెం వెళ్ళిపో నువ్వు మెడికల్ రూమ్ కి అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. సో ఓకే అని కృతిక వెళ్ళిపోయింది. ఆ పీరియడ్ అంతా ఇంకా రాలేదు, మంచి పని చేసింది, మెడికల్ రూమ్ కి వెళ్ళిపోయింది అనమాట. సో మెడికల్ రూమ్ కి వెళ్ళిపోయింది. తర్వాత ఆ పీరియడ్ అయిపోతే బెల్ అవుతుంది కదా, రింగ్ అవుతుంది కదా, అది వచ్చింది. ఇంకా క్లాస్లోకి వచ్చి బ్యాగ్ తీసేసుకొని యాజ్ యూజువల్ మళ్ళీ ఇంటికి వెళ్దామని చూస్తుంటే వెనకాల నుంచి వెళ్తుంది, తొందరగా వెళ్తుంటే వెనకాల నుంచి ఎవరో ఇట్లా చేయి పెట్టినట్టు అనిపిస్తుంది, ఆగు అని. అయితే ఇంకా ఆమె భయపడుకుంటూ వెనకాల తిరిగి చూస్తే మనోజ్ సార్. నువ్వు అయితే ఏమంటాడు తెలుసా మనోజ్ సార్, నేను నీకు మెసేజ్ చేశాను కదా, ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు నువ్వు అని ఇట్లా గట్టిగా అడుగుతాడు. ఇదేందిరా ఇది, ఏంది అసలు అయితే ఇంకా ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అని పెట్టంగానే ఇంకా భయపడుతుంది. సార్ నేను అది చదువుకుంటున్నాను అది ఇది అని చెప్పింది. చెప్పేసి ఇంకా అప్పుడే వాళ్ళ వీళ్ళు రోహన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఫస్ట్ లో ఇంట్రడ్యూస్ చేశారు కదా, వాళ్ళందరూ వచ్చేస్తారు. వెనకాల నుంచి పిలుస్తారా, ఏ కృతిక రారా ఇంటికి వెళ్దామని చెప్పేసి పిలుస్తారు వాళ్ళ అన్నయ్య రోహన్ వాళ్ళందరూ. ఆ అమ్మాయి బ్రతికిపోయానని చెప్పేసి వాళ్ళతో వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయి ఇంకా చాలా ఇంట్లో వెళ్ళంగానే వాళ్ళ అత్తమ్మ నువ్వు ఏంటి ఫేస్ మొత్తం, అంటే భయపడింది కదా, ఫేస్ మొత్తం ఏంటి రెడ్ అయిపోయింది, ఏమైనా చూసి భయపడ్డావా, స్కూల్లో ఏమైనా అయిందా, ఏమైనా జరిగిందా చెప్పు అన్నా కూడా ఆమె భయపడి చెప్పదు. ఏమన్నా అయితే మళ్ళీ స్కూల్లో పంపరేమో మళ్ళీ స్కూల్కి, వేరే స్కూల్కి వేస్తారేమో, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఆ గొడవలు అని చెప్పేసి తను ఏం చెప్పలేదు. ఏం లేదు అత్తమ్మ కొంచెం టైర్డ్గా ఉంది పడుకుంటానని చెప్పేసి అక్కడ వెళ్ళింది, లోపలికి వెళ్ళేసి ఆమె రూమ్లోకి వెళ్ళి ఇంకా ఆలోచిస్తుంది అనమాట ఇవన్నీ, ఏంటి ఇదంతా ఇలా అవుతుంది. వాళ్ళ అన్నయ్య రోహన్కి కూడా చెప్పలేదు, రోహన్కి కూడా చెప్పలేదు, రోహన్ కైనా చెప్పాల్సింది. సో అట్లా అవుతూ ఉంటది. సో రోజు ఇలానే వెళ్తూ ఉంటారు. ఇంకా ఏమంటారు, ఆ నందిని ఉంది కదా, నందిని రోజు కలుస్తుంటది. వీళ్ళు కొంచెం ఫ్రెండ్స్ అయిపోయి ఇంకా మాట్లాడుకుంటున్నారు, అది ఇది అయిపోతుంది. సో ఒక రోజేమో సార్ మళ్ళీ వస్తాడు, జోగ్రఫీ సార్ నించోని కృతికానే అడుగుతూ ఉంటాడు, ఆ కృతికాని నందిని అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్. అసలు పాపం వాళ్ళిద్దరు చెప్పకపోతే ఏమో క్లాస్ అందరి ముందు తిడుతూ ఉంటాడు. సో ఒక రోజు లంచ్ పీరియడ్లో ఏం చేస్తాడు తెలుసా, కృతిక అంటది, అబ్బా జోగ్రఫీ సార్ అయితే చాలా మమ్మల్ని అసలు అన్నీ అడుగుతున్నాడు, మేము జోగ్రఫీయే చదవాల్సి వస్తుంది అది ఇది అని చెప్తుంది కృతిక. అయితే అందరు ఫ్రెండ్స్ ఏమంటారు, తింటూ ఉంటారు లంచ్ టైంలో. అప్పుడు ఫ్రెండ్స్ ఏమంటారు తెలుసా, జోగ్రఫీ సార్ ఎవరు అంటారు ఫ్రెండ్స్ అందరూ. అరే 4th పీరియడ్లో వస్తాడు కదా జోగ్రఫీ సార్, మనకి మనోజ్ సార్, అతని పేరు మనోజ్, జోగ్రఫీ నేర్పిస్తాడు కదా అది ఇది అంటారు. అయితే వాళ్ళందరూ ఏమంటారు, సౌజన్య ఉంది కదా ఫస్ట్, సౌజన్య ఏమంటుంది అంటే, అసలు జోగ్రఫీ సార్ ఎవరు, మనోజ్ సార్ ఎవరు, మన స్కూల్లోనే ఎవ్వరు లేరు అలా మనోజ్ సార్ అని చెప్పేసి అంటది. అయ్యా సో ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాదు, భయం వేస్తూ ఉంటుంది. అప్పుడు నందినిని వెతుకుదామని, ఆ నందినితో కూడా అడుగుతాడు కదా, నందిని వెతుకుదామని చూస్తుంది. నందిని ఇక్కడే ఉంది కదా, ఎక్కడ వెళ్ళిందని ఎవరిని అడగదు, జస్ట్ లోపల అనుకుంటుంది ఆమె వాటర్కి వెళ్ళిందేమో అని చెప్పేసి వెళ్ళి వెతకడానికి చూస్తుంది, నందిని ఎక్కడుంది అని చెప్పేసి. నందిని కనిపించదు. ఇంకా ఆమెకు భయం వేస్తూ ఉంటుంది, అదేంటి వీళ్ళు ఇలా అంటున్నారు, మనోజ్ సార్ లేరని, నాకేమో కనిపించారు కదా అది ఇది అంటారు. సో ఇంకా వెళ్ళి ఇంకా స్టెప్స్ పైన కూర్చుంటుంది అనమాట. కూర్చొని ఇదేంటి వీళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పేసి భయపడుతుంది. ఫస్ట్ చిన్నపిల్లలు అంటే భయం వేస్తుంది కదా, ఫస్ట్ స్కూల్లో ఉన్నామంటే ఆబ్వియస్లీ భయం వేస్తుంది మనకి.
మనకు అదంతా నాలెడ్జ్ ఉండదు, ఎవరికి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు ఆమెకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి కూర్చుంటది, కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది, అయ్యో ఏంటి ఇది వీళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పేసి. వెనకాల నుంచి ఒక అమ్మాయి ఇట్లా చేపెడుతుంది. ఆమె ఎవరో కాదు, నందిని వచ్చి కూర్చుంటది పక్కన, కృతిక పక్కన కూర్చుంటది. సో నీకోసం నేను అంతా వెతికాను కదా, నువ్వు ఎక్కడున్నావు ఇంతవరకు అంటే ఏమనదు నందిని ఏమనదు, కూర్చొని చూడు మనోజ్ సార్ రోజు క్వశ్చన్స్ అడుగుతాడు కదా జాగ్రఫీ సార్, వీళ్ళందరేమో కాదు మనోజ్ సార్ లేరు ఈ స్కూల్లో, అసలు జాగ్రఫీ ఎవరు నేర్పారు, జాగ్రఫీకి ఒక సరే లేడు అని చెప్తున్నారు, నువ్వు కూడా చెప్పావు కదా, పద మనం వాళ్ళందరికీ చెప్దాం పద, వాళ్ళందరూ జోక్ చేస్తున్నారు కదా అంటే వాళ్ళందరూ జోక్ చేయట్లేదు అని ఇట్లా సీరియస్ టోన్లో అంటది నందిని. కూర్చుంటే సో నువ్వు కూడా ఎందుకు జోక్ చేస్తున్నావు, అసలు పో నేను నీతో మాట్లాడాను అని చెప్తుంది. కూర్చో నీకు ఒక విషయం చెప్తాను అని చెప్తుంది. వద్దక్క భయం వేస్తుంది. సో అదే ట్విస్ట్. సో కూర్చున్న తర్వాత ఇంకా నందిని ఏమంటది అంటే తెలుసా, సో నందిని ఏం చెప్పిందో వినేసి కృతిక అయితే చాలా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి అసలు ఆ స్కూల్కి వెళ్ళను అసలు అంటది. అసలు ఏం చెప్పిందో తెలుసా, నందిని ఏమంటది అంటే నువ్వు ముందే షాక్ లో ఉన్నావా, భయపడుతుంది, మెట్ల పెట్టింది కలిపేసి భయపడుతుంది చూడండి ఫ్రెండ్స్. సో నందిని ఏమంటదంటే సీరియస్, నందిని ఏమంటదంటే సో ఈ స్కూల్లో ఎప్పుడో ఒక 5 years బ్యాక్ ఆ జాగ్రఫీ సార్ మనోజ్ సార్ అని చదివించడానికి వస్తుండే అంట. సో అప్పుడు ఏం జరిగిందంటే నందిని కూడా అదే స్కూల్ 5 years బ్యాక్, ఆమె మానిటర్ అనమాట. అప్పుడు మానిటర్ క్లాస్ కి ఆయన బాగా చదివేది అనమాట. సో ఇలానే బాగా చదువు, నా సబ్జెక్టే చదువు అని చెప్పి అప్పుడు కూడా ఆమెని ఫోర్స్ చేసేవాడంట జాగ్రఫీ సార్ మనోజ్ సార్. సో ఒక రోజు ఏమైందంటే ఏమంటే అదే వేరే క్లాస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మనోజ్ సార్ ఆ అమ్మాయి కూడా అక్కడే ఉండే, వాళ్ళు చనిపోయారనమాట. సో అప్పటి నుంచి ఆ నందిని కూడా అమ్మాయి రియల్ కాదనమాట. సో అందుకే నందిని జస్ట్ కృతికాకే కనిపించేది, అండ్ జాగ్రఫీ సార్ ఏమో కృతిక అండ్ నందినినే క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, వేరే వాళ్ళని ఎవరిని అడగకపోతుండే, వాళ్ళిద్దరిని అడుగుతుండే. సో నందినికి ఏంటంటే కొంచెం స్పెషల్ పవర్స్ అనమాట. నందిని కాదు సారీ, కృతికాకి ఏంటంటే అట్లా కనిపిస్తారనమాట ఎవరైనా ఆత్మలు అలా ఉంటే. సో నందిని ఇంకా మనోజ్ సార్ ఇద్దరు మనుషులు కాదు, వాళ్ళిద్దరు దయ్యాలు అంటే ఆత్మలు అనమాట. సో వాళ్ళిద్దరు కనిపించే వాళ్ళు అనమాట. సో ఇదంతా రియల్ అనుకుంది పాపం కృతిక. సో పాపం నందిని ఏమో మంచి దయ్యం, మనోజ్ సార్ ఏమో చెడ్డ దయ్యం అనమాట. సో నందిని మంచిది కాబట్టి నువ్వు మెడికల్ రూమ్కి వెళ్ళు అని సేవ్ చేసింది. ఇంకా ట్విస్ట్ ఏంటి తెలుసా, మెడికల్ రూమ్ లో ఒక మన దేవుడి ఫోటో ఉంటది, హనుమంతుడి ఫోటో ఉంటది. సో అందుకే నువ్వు మెడికల్ రూమ్ కి వెళ్ళిపో అని చెప్తుంది. చూసారా, సో ట్విస్ట్ ఇదే అనమాట. సో నందిని మంచిది కాబట్టి పాపం సేవ్ చేయడానికి చూస్తారు, నువ్వు మెడికల్ రూమ్కి వెళ్ళిపో అని చెప్పేసి. సో మెడికల్ రూమ్ లో హనుమంతుడి ఫోటో ఉంటది, అక్కడ సైడ్ రాలేడు మనోజ్ సార్. అంటే మనోజ్ సార్ ఆత్మ కదా, దేవుడితో ఆబ్వియస్లీ భయపడతారు కదా, అక్కడ అది కూడా హనుమంతుడి ఫోటో ఉండడం వల్ల అటు సైడ్ రాడనమాట. సో నువ్వు అక్కడ వెళ్ళిపో అని చెప్పింది. నందిని కూడా సేవ్ చేసింది కృతికాకి. సో నువ్వు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ స్కూల్ షిఫ్ట్ అయిపో, వేరే స్కూల్కి వెళ్ళిపో అంటే అప్పుడు ఏం చెప్పింది కృతిక, మనము ఈ విషయం అందరికీ చెప్దాము స్కూల్లో అందరికీ అంటే నేను ఎంతోసార్లు ట్రై చేశాను వేరే వాళ్ళకి చెప్పడం, కానీ ఎవ్వరు నా మాట వినలేదు, ఎందుకంటే ఆమె ఆత్మ పాపం. కానీ కృతికకి స్పెషల్ పవర్స్ ఉండడం వల్ల నందిని కనిపించింది, ఆ మనోజ్ సార్ కూడా కనిపించాడు. సో అలా అని చెప్పేసి. సో దీంట్లో మీకు ఒక డౌట్ రావచ్చు మళ్ళీ, ఏంటి మళ్ళీ ఫస్ట్ రోహన్ ఇంట్రడ్యూస్ చేశాడు కదా. అవును, రోహన్ ఇంట్రడ్యూస్ చేశాడు. సో రోహన్ ఇంకా కృతిక ఏమవుతారు, బ్లడ్ రిలేషన్ వాళ్ళది, సిస్టర్ అండ్ బ్రదర్, అక్క అదే బావ అది అయినా కూడా, తమ్ముడైనా బావ అయినా ఏదైనా వాళ్ళ బ్లడ్ రిలేషన్ కదా. ఎందుకంటే కృతిక ఏమో మామయ్య వాళ్ళ కూతురు, ఇంకా రోహన్ ఏమో అత్తమ్మ వాళ్ళ కొడుకు. సో వాళ్ళ బ్లడ్ రిలేషన్ కాబట్టి రోహన్ కి కూడా స్పెషల్ పవర్స్ ఉంటాయి అన్నమాట. సో అతను కూడా చూడగలుగుతాడు. సో ఇదే ట్విస్ట్. సో ఇంకా ఇలా అయిందని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళి అత్తమ్మకి చెప్తుంది, నా పిల్ల కనిపించారు అది ఇది అంటే. అత్తమ్మకు కూడా తెలిసి ఉంటుంది ఆమె విషయం, ఎప్పుడో 5 years బ్యాక్ స్కూల్లో ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ జరిగిండే, అప్పుడు ఒక సార్ ఒక స్టూడెంట్ చనిపోయారని చెప్పేసి.
సో తను కూడా పాపం అయ్యో ఇలా జరిగిందా, నువ్వు నాకు ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు అంటే, అవును అత్తమ్మ చెప్పలేదని చెప్పేసి నెక్స్ట్ ఆమెకి ఇంకా ఆ స్కూల్లో నుంచి అడ్మిషన్ క్యాన్సిల్ చేసేసి మంచి పని చేశారు. వేరే స్కూల్లో వేసేస్తారు. సో ఇది రియల్గా జరిగిన ఒక హారర్ ఇన్సిడెంట్ అనుకోవచ్చు. సో మీకు కూడా ఇలాంటి స్టోరీస్ తెలిసి ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను అది వీడియోలో చెప్తాను. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈ స్టోరీ చెప్తున్నప్పుడు ఆ ట్విస్ట్ నాకు తెలుసు, మా చెల్లికి తెలీదు, కానీ ఆ ట్విస్ట్ చెప్తున్నప్పుడు ఇంకా నాకు కొంచెం భయం లాగా వేస్తుంది. నీకు అనిపించింది ఆ ట్విస్ట్? చాలా భయం వేసింది. ఆ ట్విస్ట్ అయితే బాగుంది కదా అసలు. సో ఇలాంటి స్టోరీస్ కంటిన్యూ చేయాలంటే బ్లూ హార్ట్ పెట్టండి కామెంట్స్ లో, లేకపోతే రెడ్ హార్ట్. బ్లూ హార్ట్ అంటే నో, రెడ్ హార్ట్ అంటే ఎస్. ఓకే, ఎస్ అయితే రెడ్ హార్ట్, నో అయితే బ్లూ హార్ట్. కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. అండ్ వీడియోని హైప్ చేయండి, అంటే పాయింట్స్ అన్నమాట. ఎలా చేయాలో మీకు తెలుసా? కమెంట్స్ ఎలా చేస్తారు కదా, అక్కడ ఇలా స్వైప్ చేయండి గాయ్స్. హైప్ అనే పాయింట్స్ అని వస్తుంది, హైప్ అని వస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయి అనమాట. ఓకేనా? సో మీకు కూడా పాయింట్స్ ఇవ్వాలని ఉంటుంది కదా, సో పాయింట్స్ని మీరు ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, బాయ్ బాయ్.